సార్ సేమ్ క్వశ్చన్. ఈడీ ఎంట్రీని దాన్ని ఏమంటారు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయగానే ఇంకేముంది, తాడేపల్లి గేట్ దాకా వెళ్ళారు. ధనుంజయ రెడ్డి లేదంటే కనుక ఓఎస్డీని అరెస్ట్ చేస్తే తాడేపల్లి గేట్ దాకా వెళ్ళారు. ఇప్పుడు సునీల్ రెడ్డి ఆయన ఐ మీన్ చాలా క్లోజ్ అసోసియేట్, అలాగే ఆయనకి బంధువు కూడా అవుతాడట. గతంలో సిబిఐ ఈడీ కేసుల్లో ఇద్దరు పార్ట్నర్స్, అప్పుడు కూడా ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన సంస్థల మీద ఈరోజు ఈడీ ఎక్కువ ఐ మీన్ దాడులు చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే కనబడుతుంది. ఇంకేముంది, అసలు సునీల్ రెడ్డి దాకా వెళ్ళిందంటే ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి ఇంటి దాకా వెళ్ళినట్టే అని చెప్పేసి. సో ఆ ఇంటి దాకా వెళ్లకుండా ఆపడానికి ఈడీ వచ్చింది అనుకోవాలా సార్, లేదంటే నిజంగానే టీడీపీ వాళ్ళు ఆశిస్తున్నట్లుగా ఈడీ సీరియస్గా మూవ్ అయింది అనుకోవాలా? ముందుగా సురేష్ గారు, మీకు అట్లాగే మా 24x7 వీక్షకులకి, ప్యానెల్ పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇప్పుడు మన దేశంలో దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేకమైన ప్రాజెక్టుల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని చేయిస్తుందండి. సాగర్మాల కావచ్చు, భారత్మాల కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, పోర్టులు కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ విద్యుత్కి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు మన బడ్జెట్లో సింహభాగం అంతా కూడా ఈ ప్రాజెక్ట్స్కి కేటాయించి, మరి ఆ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ప్రైవేటు సంస్థలకి పనిచేయడానికి పని చేయిస్తూ ఉంది. అంబానీ కానీ, అదానీ కానీ అలాంటి చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఈ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. దేశంలో దాదాపు చాలా బడ్జెట్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, ఇన్ని లక్షల కోట్ల రూపాయల యొక్క బడ్జెట్స్ తోటి రూపొందించబడుతున్న ఈ ప్రాజెక్ట్స్లో చక్కగా పారదర్శకంగా ఎటువంటి అవినీతి లేకుండానే పనులు జరుగుతున్నాయని మనం నమ్మగలుగుతామా? చెప్పండి. ఈ కాంట్రాక్టుల దగ్గర నుంచి, ఈ లక్షల కోట్ల రూపాయల నుంచి ఎటువంటి కమిషన్లు అందాల్సిన వాళ్ళకి అందకుండానే ఈ కాంట్రాక్టులు అందుతున్నాయా, పనులు జరుగుతున్నాయా? ఇది అందరికి బహిరంగ రహస్యం. కాస్త కూస్తో ఆర్థిక పరమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా గ్రహిస్తారు. ఒక కాంట్రాక్ట్ రావాలి అంటే ఒక కంపెనీ నుంచి ఎక్కడెక్కడికి వెళ్తాయో తెలుసు మాకు. మేము పనిచేస్తున్న ఇండస్ట్రీ నుంచే కొన్ని పనులు, ఎగుమతులకు సంబంధించిన పనుల కోసం ఎంతో పెద్ద మొత్తంలో ముట్ట చెప్తే కానీ ఆ పనులు సాగల ఢిల్లీలో. అలాంటి నేపథ్యం కలిగిన మన దేశ వ్యవస్థ, ఈ వ్యాపార వాణిజ్య వ్యవస్థ, పారిశ్రామిక వ్యవస్థ, ఇవాళ ఎవరు కూడా కమిషన్లు ఇవ్వందే, ఏ కాంట్రాక్టర్ కూడా ఎవరు కమిషన్ ఇవ్వందే పనులు జరగవు. పెద్ద స్థాయి అధికారం నుండి పొలిటికల్ పెద్ద స్థాయి వరకు కూడా జరుగుతున్నాయి. అటువంటిది ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున లక్షల కోట్ల చేతులు మారుతున్న సందర్భంలో ఎక్కడైనా కానీ మనం ఈడీ ఇన్వాల్వ్మెంట్ చూసామా? ఎప్పుడైనా చూసామండి? ఎక్కడ చూడాల? ఈడీ ఇనిషియేటివ్ తీసుకోవాలా? అంతా దేశం అంతా కూడా చాలా శుభ్రంగా, స్వచ్ఛ భారత్ బాగా ఉంది, స్వచ్ఛంగా జరుగుతున్నాయి మన దేశంలో. కాబట్టి నేనేం మాట్లాడుతున్నానంటే, నా పాయింట్ ఏంటంటే, ఏదో ఒక చిన్న కేసు ఇది అన్నిటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసు, అది కూడా కమిషన్లు కొట్టిన కేసు. ఇది లిక్కర్లో లక్షల కోట్ల రూపాయల పక్కకి వెళ్ళారు, రేట్లు పెంచేసి తప్పుడు ఇన్వాయిస్లు పెట్టి, మనం అంతకుముందు డిబేట్స్లో మాట్లాడుకున్నట్టుగా డిస్టిలరీస్ దగ్గర అంతా అవకతవకలు చేసి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేసిన కేసు కాదు ఇది. జస్ట్ ఏదో ఒక లిక్కర్ కేసు కిందని తీసుకున్న కమిషన్ కొట్టుడు. ఈ కమిషన్ కొట్టుడికి ఒక 3,000 రూపాయలు చిల్లర ఏదో మిగుల్చుకున్నారు. దానికోసం ఈడీ ఇన్వాల్వ్మెంట్ పోయి వీళ్ళందరూ అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి గడపలకు వెళ్ళి తలుపులు తట్టుద్ది అనుకోవటం అత్యాసే మనకి భ్రమ. కానీ ఢిల్లీ లెక్కర్ స్కామ్ మరి దీంతో పోల్చుకుంటే మరి మైన్యూట్ కదా సార్. ఇంకోటి అది అసలు ఇంప్లిమెంటేషనే కాలేదు కదా, పాలసీ చాలా మరి అక్కడ అరెస్టులు జరిగినాయి కదా. అదే చెప్పబోతున్నానండి. ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు అన్నింటిలో కూడా వాళ్ళకి ఎవరితో అవసరాలు ఉంటాయో, ఎవరిని లొంగది, ఇందాక పెద్దలు బాబురావు గారు చెప్పారు, ఖచ్చితంగా అదే పాయింట్. ఎవరితో అన్న అవసరం ఉంటే లొంగ తీసుకోవాలనుకుంటే అరెస్టులు చేస్తారు, ఒత్తిడి చేస్తారు. ఇదంతా ఉడత ఊపులు. మీకు ఒకటే చెప్తున్నానండి, లిక్కర్ స్కామ్ జరుగుతున్నప్పుడు, లిక్కర్ మరణాలు జరుగుతున్నప్పుడు, ఈ రాష్ట్రంలో లిక్కర్ మీద పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ప్రచారం జరిగిన సందర్భంలో ఏ ప్రభుత్వం అంటగాగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఢిల్లీతో అంటగాగుతా ఉన్నాడు.
ఢిల్లీని ప్రశ్నించే ధైర్యం కూడా లేకుండా ఆయన పరిపాలన సాగించాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈయన ఆంధ్రాలో చేసిన అవినీతిని డబ్బు సంచులన్నీ కూడా దొడ్డిదారును రకరకాల మార్గాల ద్వారా ఢిల్లీ దాకా వెళ్ళి అంటాను నేను. ఆ రకంగా ప్రచారం జరిగింది. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సార్? ఢిల్లీ వాళ్ళు ఈయన తలుపులు కొట్టి తీసుకెళ్లి బాబు నీ అవినీతి చేసావు ఇంత అంటారా? ఏమి జరగవు చూడండి. మనం వేచి చూడటమే మనకు ఒక టైం పాస్. మరి ఎందుకు పంపించినట్టు కూడా మరి ఎందుకు వచ్చినట్టు ఈడీ సార్? ఇవాళ రేపు పొద్దున మీరు చూస్తారు, ఇలా రాజ్యసభ సభ్యుల్లో కొంతమంది అక్కడికి వెళ్ళిపోవచ్చు. రాజ్యసభ సభ్యులు వాళ్ళకి కావాలి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు 6-7 ఉన్నారు మిగిలి, వాళ్ళలో కొందరు వెళ్తారు. ఇంకా కొన్ని లోపాయకారి ఒప్పందాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ మనం బహిరంగంగా చర్చించుకోలేని అంశాలు చాలా ఉంటాయి. ఏదైనా జరుగుద్ది, మనం యాదృచ్ఛికంగా జరిగినాయి అని భ్రమపడాలి అనుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది తప్ప అంతే తప్ప కీలకమైన వ్యక్తుల అరెస్టుల దాకా అయితే పోదు. ఓన్లీ రాజకీయ పరమైనటువంటి ఖచ్చితంగా. ఏమండి ఒకటే చెప్తున్నాను, ఇంత జరుగుతున్నా గానీ మీరు ఎక్కడన్నా ఊళ్ళో గోళీకాయలు ఆడుకునే ఒక పిల్లాన్ని పిలిచి అడగండి, అయ్యా ఇంత లిక్కర్ డబ్బు, ఇసుక డబ్బు, ఆ డబ్బు, ఈ డబ్బు ఎవరికి వెళ్ళి ఉంటుంది అంటే, ఎవరండి ప్యారిస్ లో ఉన్న పెద్ద ఆయనకి అంటారు ఎవరైనా. ఆయన తెలియకుండా ఏదైనా జరుగుద్దా? ఎవడన్నా ఈయన తెలియకుండా కొట్టేస్తంటే ఆయన ఊరుకుంటాడా? చెప్పండి. చిన్న మాట, చిన్న ప్రశ్న. ఎవరు తెలియకుండా ఎవరైతే విజయమ్మ గారికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ఆయన క్యాన్సిల్ చేశారు. ఇంక బయట గమ్మును కూర్చుంటాడా? ఎవరన్నా తెలియకుండా కొట్టేస్తంటే చెప్పండి. కాబట్టి అందరికి తెలిసిన సత్యమే సార్. ఎక్కడికి వెళ్ళింది ఈ డబ్బు తెలుసు అందరికి. అయినా ఎందుకని ఆయన పేరుని నిందితుల్లో చేర్చలేదు? సిట్ గాని సిబిఐ గాని వీళ్ళు గాని ఎందుకు చేర్చలేదు? జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అక్కడ కేజ్రీవాల్ పేరుని చేర్చి జైల్లో పెట్టినప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదు? రీజన్ ఏంటి? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ప్లస్ లిక్కర్ పాలసీలు తయారైందంతా కూడా హైదరాబాద్ అపార్ట్మెంట్లో. ఏది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీలు రూపొందించబడింది ప్రైవేట్ ప్రాపర్టీస్, అది హైదరాబాద్ లో విజయసాయి రెడ్డి గారి. చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, అందరూ దొందే. నువ్వు ఎక్కువ కొట్టేశావా, నేను ఎక్కువ కొట్టేశానా అనే రేస్ ఇది. అంతకంటే ఏమీ లేదు. అర్థమైందండి? ఇవాళ కూడా ఏం జరగకుండా ఏమి లేదు. ఇవాళ కూడా చాలా పెద్ద ఎత్తున స్కాములు జరుగుతున్నాయి, అవినీతులు జరుగుతున్నాయి. నువ్వు ఎక్కువ కొట్టేశావా, కొత్త మార్గాల్లో నువ్వు కొట్టేశావు, నేనేదో కొంచెం కొట్టేశాను, నువ్వు ఎక్కువ కొట్టేశావు అనే పోటీ తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి అభివృద్ధి పదంలో ఆయన పరుగులు పెడుతుంటే మీరేమో అవినీతిలో పరుగులు పెడుతున్నారంటారు. మీరు ఉన్నాయి సార్, వస్తాయి, బయటకు వస్తాయి అన్ని కూడా. అంటే రైట్, అప్పట్లో అంటే సెంట్రలైజ్డ్ కరప్షన్, ఇప్పుడు ఆయన పరిధి దాటిపోయి ఏదన్నా డైవర్సిఫైడ్ గాను లేకపోతే డిస్ట్రిబ్యూటెడ్ కరప్షన్ సిస్టమ్ లోకి వెళ్ళిందేమో మరి. అయితే ఖచ్చితంగా అండి, ప్రతి అంశంలో కరప్షన్ ఉంది. టైం వచ్చినప్పుడు చెప్తాము ఆధారాలతో సహా. రైట్.